హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టగానే రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నిన్నైతే మీకు ఎన్ఐడి ఫ్లేవర్ని చూపించాను. ఈరోజు అయితే సుజాత నగర్ నుంచి మురళీనగర్ వరకు మొత్తం మధ్యలో ఏ ఉన్నాయో అన్నీ చూపిస్తాను. సో నేనైతే సుజాత నగర్ జంక్షన్ ఉన్నాను. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అలా ఎన్ఐడి వెళ్ళి ఎన్ఐడి నుంచి మురళీనగర్ వెళ్తాను. సో ఇది సుజాత నగర్ జంక్షన్. ఇక్కడ కొత్తగా లెఫ్ట్ సైడ్లో మనకి మిత్రా మార్ట్ కట్టారు. అక్కడ ప్రైసెస్ అయితే చాలా బాగున్నాయి. కుదిరితే విజిట్ చేయండి మన సుజాత నగర్ వాళ్ళు. ఇంకా మనకి ఇదంతా షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఈ సుజాత నగర్ ఏరియాలో. ఇంకా మనకి ముందు హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది కదా, అదొకటే మనకి సుజాత నగర్లో ఉండే పెట్రోల్ బంక్. ఇక్కడ ఫ్యూల్ కూడా బాగానే ఉంటుంది. నేను మ్యాక్స్ ఇక్కడ ఎప్పుడు ఫ్యూల్ కొట్టేస్తాను. ఈ రైట్ సైడ్లో మనకి A1 కార్ వాష్ అని చెప్పి కార్ వాష్ ఉంటుంది. ఇక్కడ కార్ వాష్ చాలా బాగా చేస్తారు. మీ కార్ ఎప్పుడైనా వాష్ చేయించాలనుకుంటే అక్కడికి వాష్ చేయించండి. సో ఇక్కడ మనకి పెద్దగా ఉండదు. మళ్ళీ రైట్ సైడ్లో మనకి ఒక ఫిషరీస్ ఉంటుందన్నమాట. తర్వాత మనం ఇంకా అలా మనం పురుషోత్తపురం వెళ్తాం. దాని తర్వాత కృష్ణరాయపురం, దాని తర్వాత వేపగుంట, ఆ తర్వాత గోపాలపట్నం, ఆ తర్వాత ఎన్ఏడి. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని ముందుకెళ్తే మురళీనగర్ వెళ్తాం. సో ఈ మధ్యలో ఇంకేమన్నా చూసేద్దాం. ఆ ముందు రైట్ సైడ్లో మహాతి స్కూల్ ఉంటుంది. నాకు తెలిసి చాలామంది మహాతి స్కూల్ నుంచి చదువుతారు. చూసారా జంక్షన్, ఇది పురుషోత్తపురం జంక్షన్. స్ట్రైట్గా వెళ్తే ఎన్ఐడి వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే పురుషోత్తపురం వెళ్తాం. అదే రైట్కి వెళ్తే జీబీ కాలనీకి వెళ్తాం. మనకి ముందు కనిపిస్తుంది కదా, ఆ జంక్షనే కృష్ణరాయపురం. ఈ జంక్షన్ అంతటిని కృష్ణరాయపురం అంటారు. మనం ట్రావెల్ చేస్తున్న రోడ్ అయితే BRTS రోడ్, బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రోడ్. ఈ మిడిల్లో ఉంది కదా, అది ఓన్లీ డెడికేటెడ్ ఫర్ బస్సెస్. కానీ ఈ ప్రాజెక్ట్ ఇంకా అవ్వలే అనమాట. దానివల్ల ఇంకా ఈ BRTS రోడ్ అయితే అలా ఉండిపోయింది. కొన్ని ఏరియాస్లో అయితే బాగా యూజ్ అవుతుంది BRTS రోడ్డు, కొన్ని ఏరియాస్లో అయితే చాలా ఇబ్బందులు పడుతుంది. సో ఇబ్బంది పట్టే రూట్ కూడా మీకు చూపిస్తాను. పెందుర్తి నుంచి గోపాలపట్నం వరకు రోడ్ అయితే చాలా బాగుంటుంది BRTS రోడ్డు. గోపాలపట్నం నుంచి ఎన్ఐడి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా మనం మళ్ళీ వేపగొండ నుంచి లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తే మనం అయితే హనుమంతవాకి వెళ్తాం. అక్కడైతే మనకి ఆ రూట్ కూడా మీకు తొందరలో చూపిస్తాను. అయితే వేపగొండ నుంచి మనం సింహాచలం దాకా బాగానే వెళ్తాం. సింహాచలం నుంచి సింగిల్ అని ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది వెళ్ళడానికి. ఆ తర్వాత అడవరం నుంచి హనుమంతవాకి వరకు రూట్ అయితే చాలా బాగుంటుంది. ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవాలంటే ఆ రూట్ నుంచే వెళ్ళొచ్చు. సో మనమైతే వేపగొండ దగ్గరికి వచ్చాం. ఈ దగ్గరలోనే మనకి MS రామయ్య షాపింగ్ మాల్ ఉంటుంది. మన సుజాత నగర్ ఏరియా మొత్తంలో ఇది ఒకటి కొంచెం పెద్ద షాపింగ్ మాల్ అనమాట, వేపగుంటలో ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనం సింహాచలం వెళ్తాం. అక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే అడవరం, దాని తర్వాత హనుమంతవాకి వెళ్తాం. తొందరలోనే వ్లాగే చేస్తాను. రైట్కి వెళ్తే పెనగడి వెళ్తాం. ఆ వ్లాగే చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనం ఎన్ఐడి వెళ్ళొచ్చు. ఈ జంక్షన్ తర్వాత నెక్స్ట్ జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్నే నాయుడు తోట అంటారు. అక్కడ నుంచి మనం రైట్ తీసుకుని లోపలికి వెళ్తే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తాం. ఆ వ్లాగ్ కూడా నేను చేశాను. ఆ వ్లాగ్ని అయితే డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఆ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటో తెలుసా? నాగాద్రిగడ్డ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కుదిరితే చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా మనం ఈ నాయుడు తోట నుంచి రైట్ తీసుకుని ముందుకు వెళ్తే ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తాం. సో ఆ వ్లాగ్లోనే, అంటే మనం నాగాద్రిగడ్డ వ్లాగ్లోనే అది కూడా చూపించాను, కుదిరితే చూసేయండి. సో ముందు మనకు వస్తుంది కదా ఆ జంక్షనే నాయుడు తోట. అక్కడ వర్క్ అయితే అవుతుంది, GVMC అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ అవుతుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం ట్రాఫిక్ జామ్లు ఉన్నాయన్నమాట. సో చూసారా, గోపాలపట్నం సైడ్కి వెళ్తే రైట్కి వెళ్తే మనం ఆంధ్ర సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తామని చెప్పి బోర్డులో ఉంది.
ఈ లెఫ్ట్ సైడ్లో మనకి కొత్తగా టెంపుల్ కూడా కడుతున్నారు. మీకు చెప్పే కదా జీవీఎంసీ వల్ల అండర్ గ్రౌండ్ పైప్ లైన్ సిస్టమ్ అవుతుందని చెప్పేసి. ఇక్కడ వరకు వర్క్ అయితే అయినట్టుంది, అందుకే రోడ్ క్లోజ్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ నుంచి మనకి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రోడ్స్ క్లోజ్ చేస్తారు కాబట్టి. ఆ లెఫ్ట్ సైడ్లో ఉండే రోడ్ని క్లోజ్ చేశారు. దానివల్ల ఏమైందంటే మనకి ఈ రోడ్లోనే మన వెహికల్స్ వెళ్ళాలి, సో అందుకు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇదంతా మనకి బీఆర్టీఎస్ రోడ్. చెప్పా కదా బీఆర్టీఎస్ రోడ్ అంటే. దీనికోసం నేను సపరేట్గా ఒక వ్లాగ్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ గురించి. ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది, దాని వెనకాల కారణాలు ఏంటి, అవన్నీ కూడా మీకు చెప్తాను, తొందరలోనే చెప్తాను. నా ప్లాన్ ఏంటంటే బీఆర్టీఎస్ రోడ్ అంతా సైకిల్తో తిరగాలని చెప్పేసి, కానీ సైకిల్ ఇంకా నేను తీసుకోలేదు. సైకిల్ తీసుకోగానే ఆ రోడ్ అంతా వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి ఆ వ్లాగ్ అయితే లేట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా నేనైతే వైజాగ్లో మీటప్ పెడదాం అనుకుంటున్నాను. ఎవరైనా వస్తారంటే కామెంట్ చేయండి, లేదా ఏ ఊరు నుంచైనా ఎక్కువ మంది ఉంటే చెప్పండి, ఆ ఊరికి మీటప్కి అయితే నేను వస్తాను. ఆ ముందు కనబడుతుంది కదా, అదే పెడెస్ట్రియన్ పాస్. పెడెస్ట్రియన్స్ రోడ్ క్రాస్ చేయడానికి ఈజీగా ఉండడానికి ఆ పాస్ని అయితే కట్టారు. ఈ జంక్షన్ నుంచి రైట్కి వెళ్తే ఆర్ఆర్ వెంకటాపురం వెళ్తాం. రీసెంట్గా ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయింది కదా, ఇక్కడే చాలామందికి ప్రాబ్లం అయింది. మనం సైడ్కి వెళ్తే గోపాలపట్నం వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే కొంచెం ముందుకు లెఫ్ట్కి వెళ్తే సింహాచలం వెళ్తాం. కానీ మీకు చెప్పే కదా గ్యాస్ లీక్ అని చెప్పేసి, అది ఆర్ఆర్ వెంకటాపురం దగ్గర అయ్యింది. అక్కడే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఉందన్నమాట. యాక్చువల్గా ఇందాక ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళాను, కానీ అక్కడ ఫ్యూల్ అయితే నేను వేయించలేదు, ఎందుకంటే అక్కడ నా ఫోన్పే సరిగ్గా వర్క్ అవ్వలేదు. సో ముందుకు వెళ్ళి ఏడైనా క్యాష్ తీసి ముందు వేద్దామని చెప్పి వచ్చాను. ఇది గోపాలపట్నం ఫ్యూల్ స్టేషన్ హెచ్పిది. సో ఇక్కడ నేనైతే ఫ్యూల్ వేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ ఫ్యూల్ ఇచ్చిన తర్వాత అలా మనం ఎన్ఐడి వెళ్ళిపోవటమే. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే సింహాచలం వెళ్తాం. యాక్చువల్గా ఇది కూడా బీఆర్టీఎస్ ప్రపోజలే, కానీ ఈ రోడ్ వర్క్ అయితే అవ్వలేదు. సో నేనైతే ఇంకా సింహాచలం నుంచి ఎన్ఐడి వెళ్తున్నాను. ఈ ఆర్చ్ కనబడుతుంది కదా, ఇదే సింహాచలం ఆర్చ్. కొంచెం ముందుకు వెళ్తే మనకి గోపాలపట్నం వస్తుంది. ఇక్కడ నుంచి ఎన్ఐడి 2 కిలోమీటర్స్. ఆ ముందు బోర్డు కనబడుతుంది చూసారా, ఆ బోర్డులో ఎన్ఐడి 2 కిలోమీటర్స్ ఉంది. మనం వచ్చిన రోడ్ నుంచి వెనక్కి వెళ్తే సింహాచలం 4 కిలోమీటర్స్ అని ఉంది. సో మనం ఇంకా ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే మనకి షాపింగ్ మాల్స్ కనబడితే అవి కూడా చూసేద్దాం. గోపాలపట్నం కూడా చాలా మంచి ఏరియా, ఎందుకంటే ఇక్కడ కూడా చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. మనకి సిఎంఆర్ ఉంది, ట్విల్స్ ఉంది, తర్వాత వైభవ్ జ్యువెలరీస్ ఉంది, లలిత జ్యువెలరీస్ ఉంది, ఇంకా మనకి చాలా అంటే చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇంకా వేరే వేరే షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం చూసేద్దాం. మనకి లెఫ్ట్ సైడ్లో యూనియన్ బ్యాంక్ కనబడుతుంది, దీని ఆపోజిట్లో మన సిఎంఆర్ ఉంటుంది, చూసాం కదా అక్కడ, అదే సిఎంఆర్. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే మనకైతే ట్విల్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఆ ముందు మనకి స్టేట్ బ్యాంక్ ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి మసీద్ ఉంటుంది, ముందు కనబడుతుంది కదా అదే మసీద్. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి థియేటర్ ఉంది. మన గోపాలపట్నంలోనే నియర్లీ 4 థియేటర్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా ముందుకెళ్తే ఇంక ఇలా అని షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఈ రూట్లో వెళ్తుంటే ఒక ఫీల్ వస్తూ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో సడన్గా ఎలివేషన్తో బిల్డింగ్స్ కడితే మాత్రం ఇంకా మంది ఒక పెద్ద సిటీలా ఉంటుంది. నాకైతే ఒక సరైన సిటీలో వెళ్తున్న ఫీల్ వస్తుంది అనమాట ఈ రూట్లో వెళ్తుంటే. మీకు అలా అనిపిస్తే కామెంట్ చేయండి. మనకి ఈ రైట్ సైడ్లోనే రైల్వే స్టేషన్ ఉంది. యాక్చువల్గా ఇది ఓపెన్ రోడ్డు, కానీ ఈ బీఆర్టీఎస్ రోడ్ కట్టడం వల్ల ఆ రోడ్ని అయితే క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇది రద్దీగా ఉండే రోడ్డు, అక్కడ కానీ మనకు ఓపెనింగ్ ఉందంటే ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఆ రోడ్ని అయితే క్లోజ్ చేశారు. కానీ ఆ రైట్ సైడ్లో మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ రోడ్లో చాలామంది రోజు ట్రావెల్ చేస్తుంటారు. అలా ఎవరైనా ట్రావెల్ చేసిన వాళ్ళు ఈ వ్లాగ్ను చూస్తే కామెంట్ చేయండి, నేను ఈ రోడ్లో రోజు ట్రావెల్ చేస్తున్నా అని చెప్పి. సో మనకి ముందు జంక్షన్ కదా, మనం గోపాలపట్నంలో స్టార్ట్ అయితే యూటర్న్ ఇక్కడ నుంచి తీసుకుని అవుతుంది. సో గోపాలపట్నం నుంచి ఇక్కడి వరకు యూటర్న్ అయితే ఉండదు.
సో ఇది ఒక నియర్లీ 1 కిలోమీటర్ 1 to 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో మీరు గోపాలపట్నం మధ్యలో ఎక్కడ ఆగాలనుకుంటే లెఫ్ట్ సైడ్లో పార్క్ చేసుకొని రైట్ సైడ్కి వెళ్ళండి, లేదా యూటర్న్ అయితే మాత్రం ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. కార్కి అయితే చాలా కష్టం, బైక్ అయితే మనం చిన్న చిన్న సందులు ఉంటాయి, సందులోంచి వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చే జంక్షన్ బాజీ జంక్షన్. ఆ బాజీ జంక్షన్ దగ్గరలోనే మనకి లలిత జ్యువెలర్స్ కట్టారు. మనకి పిజ్జా హట్ అయితే మాత్రం ఎన్ఐడిలోనే ఉంది, ఇంకా ఇటువైపు ఇంకెక్కడ లేదు. జీటీ రోడ్ గోపాలపట్నం రోడ్లోనే ఉందన్నమాట, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే చంద్రనగర్ వెళ్తాం, రైట్కి వెళ్తే నరవ వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే ఎన్ఐడి జంక్షన్ వెళ్తాం. నరవ నుంచి మనం అలా సబ్వరం కూడా వెళ్ళిపోవచ్చు, లేదా శీలనగర్ వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది రూట్ అయితే. ఆ వ్లాగ్ కూడా తొందరలో నుంచి చేయాలి. అలాగే మనం కొత్తపాలెం కూడా వెళ్ళొచ్చు. సో ఆ వ్లాగ్ చేయమని చెప్పి సబ్స్క్రైబర్ అడిగారు, సో తొందరలోనే ఆ వ్లాగ్ అయితే చేస్తాను. ఈ లెఫ్ట్ సైడ్లోనే మనకి రిలయన్స్ ట్రెండ్స్ ఉంది. కొంచెం ముందుకెళ్తే బేసిక్స్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇంకా ముందుకెళ్తే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ కిందనే మనకి బేసిక్స్, తర్వాత పిజ్జా హట్ కూడా అక్కడే ఉంటుంది. ఇంకా మనకి బిఎం కూడా ఉందన్నమాట. చూసారు, ఈ లెఫ్ట్ సైడ్లో మనకి పిజ్జా హట్ ఉంటుంది. సో ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి ఎన్ఐడి ఫ్లేర్ ఎక్కి అలా లెఫ్ట్ తీసుకుని మురళీనగర్ వెళ్ళిపోదాం. నేనైతే ఎన్ఐడి ఫ్లేవర్ నుంచి లెఫ్ట్ తీసుకొని అలా మద్దిలపాలెం వైపు వెళ్తున్నాను. సో మనకి ఈ ఎన్ఐడి ఫ్లేవర్ దిగ్గానే లెఫ్ట్ సైడ్లో బస్ స్టాప్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక మసీద్ ఉంటుంది, అక్కడే మనకి జూమ్ కార్స్ కూడా ఉంటాయి. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎన్ఎస్టీఎల్ గేట్ వస్తుంది. సో ముందు నా జంక్షన్ కనబడుతుంది చూసారా, ఆ జంక్షన్ దగ్గర మనకి ఎన్ఎస్టీఎల్ గేట్ ఉంటుంది. అదిగోండి లెఫ్ట్ సైడ్లో మనకి ఎన్ఎస్టీఎల్ గేట్ ఉంటుంది. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఆ కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్లో వే ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. మీకు చెప్పాం కదా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంటుందని చెప్పేసి. ఈ లెఫ్ట్ సైడ్లోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్తే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తాం. ఆ లెఫ్ట్ సైడ్ మనకు కనబడుతుంది చూసారా వే, ఆ వే నుంచి చాలా ముందుకు వెళ్తే మనమైతే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తాం. సో ఇక నేనైతే అలా మురళీనగర్ వెళ్ళి అక్కడ నుంచి బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను. నేను వెళ్తుంది NH16లో. ఈ రూట్లో గ్రీనరీ చాలా బాగుంది కదా. మీకు కనుక ఈ గ్రీనరీ నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి, గ్రీనరీ చాలా బాగుందని చెప్పి. ఈ గ్రీనరీ ఇంత అందంగా ఉండడానికి కారణం GVMC.
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. ఇంకా ఈ రూట్లో స్పీడ్ లిమిట్ వచ్చేసి 60 దాటి వెళ్తే ఖచ్చితంగా మనకి ఫైన్ పడుతుంది. సో 60 దాటి మాత్రం వెళ్ళకండి. సో నేనైతే మురళీనగర్ వెళ్ళి వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి లెఫ్ట్ సైడ్లో బ్లూ కలర్ బిల్డింగ్ కనబడుతుంది కదా, అదే క్రోమా ఇంకా డెక్కత్లాన్స్. సో మనమైతే మురళీనగర్ వస్తాం. ఇక్కడ నుంచి నేనైతే వ్లాగ్ నేను చేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు అంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు.